అయిపోతుంది కనుక పిల్లలు ఒక 2 నిమిషాలు శ్రద్ధగా మీరు దేవుని మాటలు ఉంటే తర్వాత మీరు కార్యక్రమం చేసుకుందాం. ఎవరు మాట్లాడుతాం? నేటి బాలలే రేపటి పౌరులు. ఈ మాట మా స్కూల్లో చదువుకున్న సమయంలో ఈ చిల్డ్రన్స్ డే రోజు అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మా టీచర్స్ చెప్తూ ఉండేవారు. అలాగే మిమ్మల్ని అందరూ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ రోజున్న ఈ చిన్నపిల్లలే రేపు క్రీస్తు సైనికులు. హల్లెలూయా. మీరందరూ కూడా క్రీస్తు సైనికులుగా మారాలి, మార్చబడతారు ఖచ్చితంగా. పిల్లలు చిన్నతప్పులు లాంటి వారు ఎక్కడ ఉన్నా జబ్బులు వేసామనుకో చిన్నతప్పులు ఏం చేస్తే సములు చేస్తూ ఉంటాయి. మనం 100 చెప్పినా వాళ్ళందరూ మాత్రం మానరు. సర్టన్ టైం వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ సమయానికి ఖచ్చితంగా మీ అందరిలో ఏముంటుంది? మార్పు వస్తుంది. అలాగే ఇంతమంది పిల్లలు వస్తారని, మన పిల్లలు వస్తారని అనుకోలేదు. ఇంతకుముందు అన్యుల పిల్లలు కూడా వచ్చేవారు, అన్యుల పిల్లలు వచ్చినా ఇంతమంది ఉండేవారు. ఇప్పుడు అలా రాకపోయినా మన వాళ్ళు ఎంతమంది తయారైనందుకు చాలా సంతోషం ఉంది. హల్లెలూయా. తప్పకుండా పిల్లలు తల్లిదండ్రులు ఏమైతే ఆశిస్తారో ఆ స్థితిలోనికి ఖచ్చితంగా వస్తారు. నేను ఒక పేరు పెట్టాను దావీదని. గొలియాతుకి దావీదు రాళ్ళు ఇస్తాడు కదా, అలా ఇసిరేసేవాడు అంటాడు. ఆ నాన్న చాలాసార్లు నాతో ఏమన్నాడంటే, అన్న ఈ పేరు మార్చే దావీదని పెట్టారు కదా, వీడు అందరికి ఏం చేస్తున్నాడు? రాళ్ళు ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్పేవాడు అన్నమాట. కొంతకాలం తర్వాత మళ్ళా వాడి కోసం ఎవరైనా తెలుసుకున్నాను. ఇప్పుడు దావీదు కాస్త చాలా సౌమ్యుడిగా మారిపోయాడు, నెమ్మదపరుడిలా మారిపోయి చక్కగా అల్లరి చేయకుండా, ఎవరిని గెలకుండా, ఎవరిని గెలకుండా ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాడు. ఎవడో కదా ఆడే నేను ఎవరిలో వాక్యం చెప్పేవాడు. ఆడు గోడలకి దూకేసేవాడు, గోడ మీదే నడిచేవాడు. ఎవడన్నా భూమి మీద నడిపేవాడు, గోడ మీద నడిచేవాడు. ఆ ఇంటి దగ్గర ఉన్న గోడ చుట్టూరు తిరిగేవాడని, అంత అల్లరి చేసేవాడు. అలాగే ఆ పేరు తగినట్లుగా రాళ్ళు ఇసేవాడు. అలాంటి వాడు ఎంతో చక్కగా చాలా వినయంగా ఎవరు అసలు అల్లరి చేయకుండా కూర్చున్నాడు. హల్లెలూయా. పిల్లలు ఖచ్చితంగా మార్పులోకి వస్తారు. తల్లిదండ్రులు పిల్లల ద్వారా ఏమైతే ఆశిస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా ఫలాలన్నీ దేవుడు మనం అనుభవించే విధంగా చేస్తాడు. అలాంటి మంచి పిల్లలుగా చర్చిలో ఉన్న పిల్లలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు మన కొరకు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, అందరు కేక్స్ ఇవ్వబడతాయి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి అమ్మకెళ్ళి చక్కగా అల్లరి చేయొద్దు ఎవరు కూడా. ఎవరు అల్లరి చేయొద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, ఈరోజు తండ్రి ప్రారంభించినటువంటి ప్రార్థనలో అదే క్రమంలో ఆయన పాడిన పాటల ద్వారా, జరిగినటువంటి ఆరాధన ద్వారా, మరి ముఖ్యంగా మరి మా చర్చ్ పిల్లలు సహోదరులు చెప్పినటువంటి సహోదరులు చెప్పిన గ్రీటింగ్స్ ద్వారా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చెప్పబడిన పిల్లలు చిన్ననాటి నుండే పిల్లల మనసులో ఫలభరితంగా మార్చబడడానికి సహాయం చేయండి. విన్న మాటలు మర్చిపోకుండా, క్రమం తప్పుకోకుండా ప్రభా రానున్న దినములో క్రీస్తు సైనికులుగా నీ పిల్లలు మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సండే స్కూల్లో పిల్లలు టీచర్స్ ఏమైతే చెప్తున్నారో వాటిల్లో నీ పిల్లలు ఎదగడానికి సహాయం చేయండి. వాక్యంలో ఉన్న వెలుగు నీ పిల్లల హృదయాల్లో నింపమని ప్రార్థిస్తున్నాను. నాయన నేను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ఆత్మీయ పిల్లలందరూ కూడా పరిచర్యలో ఆయన ఒక పనికొచ్చే పాత్రలుగా నీకున్న చిన్న పిల్లలందరినీ నీ మహిమతో నింపండి. పిల్లల మీద తల్లిదండ్రులుగా ఏ ఆలోచన అయితే పెట్టుకున్నారో ఆలోచనలన్నీ మీరు నెరవేర్చి ఒక దేవునికి ఆశీర్వాదానికి వారసులుగా పిల్లలందరినీ మీరు మార్చమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి.